గురుగారు, శ్రీరాముడు రావణుణ్ణి వధించిన తర్వాత రామేశ్వరం వచ్చి తన ధనస్సుతో తాను నిర్మించినటువంటి సేతువును కూల్చేశాడని అంటారు. ఇందులో నిజానిజాలని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పుస్తకాల్లో మనకెక్కడ ప్రముఖమైనటువంటి వాల్మీకి రామాయణంలో మనకి కనిపించదు, కానీ స్థల పురాణంలో ఇది బాగా ప్రచారం పొందినటువంటి కథ. శ్రీరామచంద్రమూర్తి మొత్తం యుద్ధం పూర్తయిన తర్వాత, రావణాసురుణ్ణి జయించిన తర్వాత ఏదైతే ఒక సేతువు కట్టారో, ఆ లంక వరకు సేతువు కట్టారో, ఆ లంకని కట్టినటువంటి ఆ సేతువుని తన యొక్క ధనస్సు యొక్క మూలతోటి విభీషణుడు చెప్పేట, స్వామి ఇక ఈ సేతువుని ఉంచకండి అని చెప్పి. అందువల్ల తన ధనస్సు యొక్క మూలతోటి ఒక్కసారి ఇలా అన్నారట. ఇలా అంటే మొత్తం ఆ రామసేతు ఏదైతే ఉన్నదో అదంతా కూడా సముద్రంలో కలిసిపోయిందట. దానినే మనం ఈనాడు ప్రత్యక్ష సాక్ష్యంగా పెద్దవాళ్ళు మనకు చెప్తారు, అదే ధనుష్కోటి. రామేశ్వరం దగ్గర ఈనాటికి కూడా మనం సందర్శన చేయవచ్చు. శ్రీరాముడు సేతువుని మొత్తాన్ని కూడా భగ్నం చేసినటువంటి చోటు ధనుస్సు కోటి. ఆ ధనస్సు యొక్క చివరి చేత ఆ సేతువుని నాశనం చేసిన ప్రదేశం. అందువల్ల ఏమో ఈనాటి కాలంలో కూడా 1964 సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చి మొత్తం ఈనాడు ఏదైతే ధనుష్కోటి అని పిలుచుకుంటున్నామో ఆ ఊరు మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసింది. ఊళ్ళో ఒక్క అవశేషం ఏది మిగలకుండా మనకి మొత్తం ఆ సముద్రం కూడా ఉప్పొంగిపోయి అంతా సర్వనాశనం చేసింది. ఆ దృశ్యం ఈనాటికి కూడా మనం ధనుష్కోటిలో చూడొచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఆ ధనుష్కోటిలో 2 సముద్రాలు, ఆ హిందూ మహాసముద్రము, బంగాళాఖాతం, ఈ 2 సముద్రాలు కూడా అక్కడ సంగమించేటువంటి ప్రదేశం ధనుష్కోటి. ఆ పెద్దవాళ్ళు ఇప్పటికి దాన్ని చక్కగా అందరికీ చూడటానికి వీలుగా ఆ సముద్రం మధ్యలో, ఆ 2 సముద్రాల మధ్యలో ఒక తార్ రోడ్డు వేశారు. అది మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ 2 సముద్రాల అంటే పూర్తిగా నాశనం అయిపోయినటువంటి ఊరు. ఆనాటి గుర్తులు చూడటానికి ఉత్సాహపడేటువంటి వాళ్ళకి అటు సముద్రమే ఇటు సముద్రమే, మధ్యలో తార్ రోడ్డు వేశారు. ఆ సముద్రం వచ్చి ఈ రోడ్డును ముంచదు, ఈ సముద్రం వచ్చి ఈ రోడ్డును ముంచదు. అది అక్కడ ఉన్నటువంటి ప్రదేశం యొక్క గొప్పతనం. ఇంకా గొప్పతనం ఏంటంటే, ఒక పక్క సముద్రం అలలతోటి ఉప్పొంగుతూ ఉంటుంది, ఒక పక్క ఉన్నటువంటి సముద్రం చాలా నెమ్మదిగా, చాలా శాంత స్వభావంగా ఉంటుంది. ఒక దిగ్భ్రాంతికి మనం గురవుతాం. ఆ ధనుష్కోటి ప్రదేశంలో ఒక పక్కేమో అలలతోటి సముద్రం పైకి ఎగిసిపడుతూ ఉంటుంది, యువతల పక్కదేమో చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇట్లాంటి చాలా విచిత్రమైనటువంటి దృశ్యాలు మనకి ఈనాటికి కూడా కనపడేటువంటి ప్రదేశం మన రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోటి. అక్కడికి 16 మైళ్ళు శ్రీలంక. ఇప్పటికీ మనం చూడొచ్చు. అక్కడి ఆ సముద్రాల దగ్గర మనం నిలబడితే అదిగో దూరంగా ఉన్నటువంటి శ్రీలంక ప్రదేశం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. అంటే మన భారతదేశానికి చిట్ట చివరి యొక్క ఊరు కింద చెప్తారు ఆ ధనుష్కోటి. కాబట్టి ఇది మొత్తం ఎందుకని వచ్చిందంటే, మళ్ళీ మొట్టమొదటికి వస్తాను, శ్రీరామచంద్రమూర్తి తన ధనస్సు యొక్క చివరి భాగంతో ఆ సేతువుని నాశనం చేసినటువంటి, సముద్రంలో కలిపినటువంటి ప్రదేశం ధనుష్కోటి. అటువంటి ఆ శ్రీరామచంద్రుడు మనలో ఉన్నటువంటి దుష్ట భావాలని కూడా నాశనం చేసి ఆ పరమాత్మ మనందరికీ కూడా చక్కటి సాయుధ్యాన్ని అనుగ్రహించుగాక.